రామ్మోహన్ నాయుడు ఎంపీలు ఏపీలోని జాతీయ రహదారులపై చర్చ చేయాలంటే మరొకవైపు అమరావతి నుండి పోలవరం అంశం మీద ఒక క్లారిటీ వచ్చేసింది. పూర్తి స్థాయిలో వాళ్ళే సహాయం అందిస్తారు అని, వాళ్ళు ఇచ్చే లోన్ ఏదైతే ఉన్నదో 1500 కోట్లు అనుకున్నాం కదా, 2000 దాటింది, వాళ్ళే ఇస్తారు అని. సార్ సంతోషం ఏమిచ్చినా కానీ ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు అంటే సరే, ఆయన హైవే మంత్రి, ఆయన హైవేలు వేస్తాడు, ఆయనకు చాలా కంపెనీలు ఉన్నాయి, డబ్బులు కావాలంటే ముందే ఎదురు పెట్టి మరి తర్వాత వసూలు చేసుకుంటాడు, మంచిదే. అమరావతికి వచ్చేసరికి నిజంగా ఇప్పటివరకు రాలింది తక్కువ, పేలింది ఎక్కువ, అంటే హడావుడు ఎక్కువ. 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకొస్తాము అని చెప్పారు, దానికి అనుమతి అన్నారు. కానీ నిన్న మీరు చూడండి, చక్రం తిప్పాడు పొద్దున్నుంచి వీళ్ళు తిప్పుతున్నారు చక్రం. అక్కడ చక్రమే తిప్పుతాడండి చంద్రబాబు నాయుడు, చాలా వాస్తవికవాది. అక్కడ ఉన్నంతలో ఎలా తనకు నలుగురిని కలిసి పని జరుపుకోవాలని కోరుకునే మనిషే కానీ చక్రం తిప్పాలి, ఎవరినో తలకిందులు చేయాలి అంత పెద్దవి ఆయన చేయరు. మీకు ఏమైంది? అన్నిటికంటే కీలకమైంది విశాఖ ఉక్కు వచ్చిందా? ప్రస్తావన ఏమైనా వచ్చిందా? శ్రీనివాసరాజు వర్మ చెప్పారు, పురంధేశ్వర్ చెప్పారు, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి కార్మిక సంఘాల నాయకులు కలిశారు, దృష్టికి తెస్తాము. దృష్టికి తేవడం నేను తెలియదా ఎవరికన్నా? ఇందులో తెలియంది ఏంటి? దృష్టికి తేవాల్సింది ఏంటి? అంత పెద్ద ఉక్కు ఫ్యాక్టరీని. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విషయమే ప్రస్తావించలేదు తన ట్వీట్లో, అంటే అది ప్రస్తావనకు రాలేదు, అవగాహన అంగీకారం కుదరలేదని సందేహం కలుగుతుంది నాకైతే. ఇంకా మూడోది, కాంక్రీట్గా ఏముంది ఇంతకుముందు లేనిది? పోలవరం, అమరావతి ప్రధానం అనుకొని మీరు వెళ్ళారు కదా, కృతజ్ఞతలు చెప్పడం, ధన్యవాదాలు చెప్పడం ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నిర్దిష్టంగా పోలవరం గురించి కానీ అమరావతి గురించి కానీ కేంద్రం ఏమైనా ప్రకటన చేసిందా? మన మీడియా సోదరుల స్టోరీస్, నా ఇన్పుట్స్ నేను, మీ ఇన్పుట్స్ మీరు ఇవ్వటం కాదు. సీఎం గారు ఇచ్చిన ఇన్పుట్ కానీ, లేకపోతే పిఎంఓ ఇచ్చిన ఇన్పుట్ కానీ, లేదు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఎవరైనా ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా? నాకైతే కనిపించట్లేదు. చాలా ప్లెయిన్ చెప్తారేమో. ఎప్పుడు బాబు నేను చెప్పేది ఎటువంటిదంటే, చంద్రబాబు ఆయన చుట్టూ ఉన్న సామ్రాజ్యం ఎటువంటిదంటే, ఇదిగో పులి అంటే ఇదిగో అని అనకముందే ఒక పెద్ద కావాల్సినన్ని లీకులు, కావాల్సినన్ని తోకలు అన్నీ జరిగిపోతాయి. ఇదిగో చక్రం తిప్పారు అని. కాబట్టి చంద్రబాబు కూడా ఎందుకు చెప్పట్లేదంటే, ఆయన ఈజ్ క్లియర్లీ అవేర్. మోదీతో ఎలా పనిచేస్తాం, మోదీ ఎలా ఉంటారో నాకు పూర్తిగా తెలుసు. అందుకని ఆయన చాలా సాధారణ పరిభాషలో ధన్యవాదాలు చెప్పి ఊరుకున్నారు. కానీ అన్నీ ఒకటే ఆయన చెప్పారు, రైల్వే లైన్ ఒక రైల్వే లైన్ను కొంత పెంచుతారు, దానికోసం 761 కోట్లు ఏదో ఇస్తారు, డిసెంబర్లో విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేస్తారు, పోలవరం పెరిగిన ఖర్చుకు ఆమోదం తెలిపినందుకు, ఇచ్చినందుకు కాదు, దానికి కృతజ్ఞతలు. ఈ 3 చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చెప్పారు. ఇంకా మిగిలినవన్నీ ఆయన ఏం చెప్తారో దాన్ని చూశాకే మనం ఆలోచించాలి. గడ్కరీ మరి ఆ కనకదుర్గ వారధి ఆలస్యంగా పూర్తి చేయడం మినహాయిస్తే గత 5 ఏళ్లలో ఏమీ ఒక నిర్దిష్టంగా ఫలానా నేషనల్ హైవే మారింది, పెరిగింది అది కూడా లేదు పెద్దగా. ఐ థింక్ ఒక చంద్రబాబు ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇస్తారేమో, మనం చూడాలి. జనరల్ అష్యూరెన్సెస్ అంటారు, అవి ఇస్తూనే ఉన్నారు కదా ఎప్పుడు. సార్ మరి కార్మిక సంఘాలతో పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏమన్నా అడుగులు స్పీడ్ పెంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ని ఆపే విధంగా అడుగులు వేసే పరిస్థితి ఉంటుంది? అంటే 2 అంశాలండి. ఆపాము, శైలిలో విలీనం చేస్తాము అనే మాట అయితే వాళ్ళు చెప్తున్నారు. నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, శైలిలో విలీనం చేస్తారు సరే, ఎన్ఎండిసికి 1500 ఎకరాల భూమిలో ఇంత ఇస్తామని మీరు చెప్తున్నటువంటి మాట అదేమైంది? మీరు భూములు RINL భూములు మీరు ఇస్తారా లేదా? మీరు ఇచ్చేటైతే మటుకు మీ ఒప్పందం నిజం కాదు. ఒకటి ఉత్పత్తి పెంచాలి, ఉపాధి పెంచాలి, అంటే ఏదో ఒక విధంగా. ఇప్పుడు ఎలా ఉందంటే సెంటిమెంట్ని కాపాడుతాం, కంపెనీని కాపాడండి, ప్రొడక్షన్ను కాపాడండి, ఎంప్లాయ్మెంట్ను కాపాడండి, దాని ప్రాపర్టీస్ ఆస్తులను కాపాడండి, ఇవన్నీ కాకుండా మేము సెంటిమెంట్ ఏంటి వర్మ? నాకు అర్థం కాదు. విశాఖ ఉక్కు సెంటిమెంట్, ఆ ఉక్కు ఏంటి సెంటిమెంట్ సార్? అది నిజం, కట్టిక నిజం, అది చాలా దృఢమైన ఖచ్చితమైన నిజం. దాన్ని నిజంగా ఉంచండి మీరు. దాని భూములు దానికి ఉండాలి, దాని ఉత్పత్తి 20
టన్నుల మెట్రిక్ టన్నులు అదే దానికి జరగాలి. మూడోది అక్కడ 21,000 మంది ఉద్యోగులు ఉన్న వాళ్ళని 12,000కు 8,000కు తగ్గించారు. వాళ్ళ ఫుల్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే దానికి క్యాప్టివ్ మైన్, సొంత గని ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, భూమి ఏమో ఎన్ఎండిసికి ఇస్తే ఎన్ఎండిసి ఏమో దానికి ఒక సొంత గని ఇస్తుందంట. ఇంక పోయిందే ఉంది, ఇది ఏదో జుట్టులో ఊసర గడ్డంలో కలిసి వచ్చిందని ఒక సామెత. ఒకడెవడో నూనె ఖర్చు ఎక్కువ వస్తుందని జుట్టు కట్ చేసుకున్నాడంట, కానీ గడ్డం విపరీతంగా పెంచాడంట. దీనికి మళ్ళీ రోజు సెంట్ పోయడం ఇవన్నీ. అలాగే మీరేమో ఇక్కడ క్యాప్టివ్ మైన్ ఇచ్చామని ఆ మేరకు ఇప్పుడున్న భూములు తీసుకున్నారనుకోండి, అదే ఉపయోగం ఏముంది? కాబట్టి పవన్ కళ్యాణ్ విన్నారు, సంతోషం. ఆయన ఎన్ని రోజులకైనా పవన్ కళ్యాణ్ కార్మిక సంఘాల ప్రతినిధి వర్గాన్ని కలుసుకున్నారా, ఆయన అడిగారట, ఏంటి భూములు అమ్ముతామని గత ప్రభుత్వం ప్రతిపాదించింది నిజమేనా అంటే నిజమే అన్నారంట వాళ్ళు. ఈ ప్రభుత్వం కూడా ప్రతిపాదించింది, సాక్షాత్తు శ్రీనివాస వర్మే ఏదో ఒకటి చేయకపోతే మనం కాపాడలేము అని కూడా చెప్పారు ఆయన. బహుశా అది సెటిల్ కానందుకే చంద్రబాబు ఆ ప్రస్తావన చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఓ పూర్తి స్థాయిలో చేస్తే ఉక్కు ఫ్యాక్టరీ గురించి చక్కటి కబురు వినాలని తెలుగు జాతి పాత నియోజకవర్గం కూడా పవన్ కళ్యాణ్ గారిది, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కూడా. అందుకని ఇది ఎంతసేపు జగన్ తప్పు ఒప్పు అదొక భాగం. ఆయన ఇప్పుడేం లేడు, అది ఆయన కేంద్రం ఉంది, అది రాష్ట్రానికి కాదు. ఎక్కువగా జగన్ సరిగ్గా చేయలేదు, మేము చేసామని. యూ లుక్ బియాండ్ జగన్, యూ లుక్ బియాండ్ జగన్. కలుసుకుంటున్నారు, మంచిది, ఏదో ఒక చొరవ. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కార్మిక సంఘాలు అన్నీ కలిసి మొన్న పెద్ద మానవహారం కూడా చేశాయి. ఇప్పుడు వస్తున్న హామీలు మాకు విశ్వాసం కలిగించలేకపోతుందని చెప్పారు. ఓకే. సో విత్ డ్యూ రిగార్డ్ టు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు, కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు కార్మికులకు. డెఫిషిట్ ట్రస్ట్ డెఫిషిట్ అంటారు చూడండి, నమ్మకం కొరవడింది ఇక్కడ. సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఫేమ్తో సౌత్పై బీజేపీ ఏమన్నా